కర్కాటక రాశి వారు ఈ వారం వివిధ రూపాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. స్పెక్యులేషన్లకు కావచ్చు, లేదా లాటరీలు, జూదములు కావచ్చు. అటువంటి వాటికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆకర్షితులు కాకూడదు. అనవసరమైనటువంటి నష్టాలు తప్పితే వాటి పట్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు కానీ, లాభాలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉండవు. అంతేకాకుండా ఈ వారం వివిధ రూపాల్లో అదృష్టాలు కూడా కలిసి రాబోతూ ఉన్నాయి. మీ శ్రమను నమ్ముకోండి, కష్టపడండి, మంచి మంచి ప్రయోజనాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నెమ్మది నెమ్మదిగా లాభాలు పెంచుకునేటటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి. వివిధ రూపాల్లో ఎక్కువ మొత్తంలో ఒకేసారి వస్తువులను అమ్ముకుంటూ ధనాన్ని సంపాదించేటటువంటి హోల్సేల్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం తమ మార్కెట్ రంగంలో ఊహించినటువంటి పోటీతత్వాలు పెరగబోతున్నాయి. వివిధ రూపాల్లో కష్టపడి పనిచేయటం, ముందు చూపుతో వ్యవహరించటం, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే దానిపైన ఈ వారం మీ యొక్క లాభాలు, ప్రయోజనాలు ఆధారపడి ఉండబోతున్నాయి. అలాగే ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో మీకు సహకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో అనుకూలతలు ఉంటాయి. కష్టపడి పనిచేయటం ద్వారా ధనాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే అనవసరమైనటువంటి విషయాలకు ఏమాత్రం కూడా మీరు ఆకర్షితులు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఈ వారం వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు, కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి వారు జాగ్రత్తగా తమ కార్యక్రమాలను రూపొందించుకునే ప్రయత్నం చేయాలి. శుభవార్తలు వినే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించటం మంచిది. బిల్వదళములు సేకరించడం లేదా తులసీ దళములతో స్వామివారికి శివార్చన నిర్వహించటం, స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవటం అనేది ఈ కర్కాటక రాశి వారికి చాలా చాలా మంచిది.